మార్నింగ్ పిల్లలు, ఈరోజు మనము డొమెస్టిక్ అనిమల్స్ అంటే ఏమి? డొమెస్టిక్ అనిమల్స్ అంటే పెంపుడు జంతువులు, వైల్డ్ అనిమల్స్ అంటే అడవి. ఇది మీకు తేడా తెలియాలి. ఎందుకంటే పెంపుడు జంతువులు మన ఇంటి దగ్గర ఏ ఏ పెంపుడు జంతువులు ఉన్నాయి చెప్పండి ఎవరైనా? కాదమ్మా, వినాలి, కోడి కాదు. ఏవే ఉన్నాయి మీ ఇంటి దగ్గర? వెరీ గుడ్. కుక్క, పిల్లి, ఇంకా ఏమున్నాయి? వెరీ గుడ్. ఆవు, ఎద్దు, ఏనుగు, మేక, వెరీ గుడ్. గాడిద, ఏనుగు లేదు, ఏనుగు అడవి జంతువు, ఏనుగు కాదు. నేను చెప్తా చూడండి. ఓకే, వెరీ గుడ్, మీరు బాగానే చెప్పారు. పిల్లలు చూడండి, బుక్ చూడండి. ఇప్పుడు కౌ, COW, కౌ అంటే పిల్లలు ఆవు. కౌ అంటే డొమెస్టిక్ అనిమల్స్ లో భాగంగా ఇప్పుడు నేను మీకు చెప్పబోయేవి ఏవి? పెంపుడు జంతువులు, ముఖ్యంగా ఆవు, తర్వాత DOG డాగ్, కుక్క, CAT క్యాట్, పిల్లి, బఫెల్లో, BO, FFA, LO, బఫెల్లో. బఫెల్లో అంటే గేదె, డాంకీ, DON, KEY, డాంకీ, గాడిద, SHEEP, షీప్ అంటే గొర్రె, GOAT, గోట్, మేక. అలాగే కొంతమంది హార్సులు, ఎక్కడ ఇంటి దగ్గర కూడా కొంతమంది గుర్రాల్ని సాకుతా ఉంటారు, తెలుసా? HOURSE, హార్స్ అంటే ఏమి? గుర్రము. పిల్లలు, ఇప్పుడు ఇవి మాత్రమే డొమెస్టిక్ అనిమల్స్, అర్థమైందా? తర్వాత వచ్చి ఇప్పుడు వైల్డ్ అనిమల్స్ అంటే ఏవి? వైల్డ్ అనిమల్స్ అంటే అడవి జంతువులు. ఏవి ఏవేవి అడవి జంతువులు? TIGR, టైగర్ అంటే ఏమి చెప్పండి? టైగర్ అంటే పులి నాన్న. ఏవి? అలాగే పిల్లలు LION, లయన్, సింహము, ఎలిఫెంట్, ELEPHANT, ఎలిఫెంట్ అంటే ఏమి? ఏనుగు. ఇంకా FOX, ఫాక్స్ అంటే ఏమి? నక్క. ఇంకా ఏమున్నాయి ఇక్కడ? వెరీ గుడ్. అక్కడ జిరాఫీ చెప్పాడు, జిరాఫీ. నెక్స్ట్ ఎలుకబంటి, వెరీ గుడ్. ఇంకా జింకలు, నీటి గుర్రాలు, పెద్ద మృగాలు, చారల గుర్రము. ఇంకా చెప్పాలి, కుందేలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి, మీరు చెప్పండి. సరేనా? నిశ్శబ్దంగా ఉండాలి. ఇవన్నీ కూడా అడవి జంతువులు. ఇప్పుడు మనకు డొమెస్టిక్ అనిమల్స్, పెంపుడు జంతువులుగా మర్చిపోయినారు. పంది కూడా, పంది పెంచుకుంటామా లేదా? పిగ్ అంటే ఏమి? పిగ్ అంటే పంది ఉండాలి మీ దగ్గర. అలాగే కుందేలు కూడా సాకుతారు. ర్యాబిట్ తెలుసు కదా మీకు? ఉందా లేదా ర్యాబిట్? ర్యాబిట్ కూడా ఉంది. ఇప్పుడు మనకు ఆవులు ఇంటి దగ్గర పెంపుడు జంతువులు ఎందుకు సాకుతున్నాము? ఆవుని సాకి రోజు కసివేసి ఆహారం అవసరమా కాదా?
పచ్చని గడ్డి తెచ్చేస్తాము, కుర్తి పెడతాము ఆవుకి, ఆ రోజు దానికి నీళ్ళు తాగిస్తాము. అర్థమైందా? దాన్ని వారానికి ఒక రోజు స్నానం చేపిస్తాము, బాగా కడుగుతాము. ఇప్పుడు ఆవు పాలిస్తుందా లేదా? పాలు మనం తాగుతున్నామా లేదా? పాలు ఎప్పేస్తే పెరిగైతుందా లేదా? ఆవు వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి, పెంపుడు జంతువులు కొన్నిటి వల్ల. అలాగే ఆవు పేడ మనం దొడ్డేస్తామా లేదా? ఆవు గంజరంని తీసుకొచ్చి కొంతమంది ఎవరికైనా అమ్మవారు వచ్చింటే బయట పెట్టి చల్లుతాం కదా, అవునా కాదా? ఆవు పేడని పిడకలు తట్టి ఎండబెట్టి పొయ్యిలోకి పెడతామా లేదా? పెరుగుని చిలికితే మజ్జిగ చిలికితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. వెన్నంతా కాస్తే నెయ్యి అవుతుంది. నెయ్యి మనం తింటామా లేదా? కాబట్టి ఆవు పెంపుడు జంతువు వల్ల మనకు ఉపయోగమా కాదా? ఉపయోగమే కదా. ఇప్పుడు పిల్లిని ఎందుకు సాకుతాము? ఇంట్లో ఉన్న ఎలకలన్నీ కూడా పట్టుకొని పిల్లి తినేస్తుంది అనమాట. అర్థమైందా? ఎవరైనా రాత్రిలో దొంగలు వస్తే కూడా అది కనిపెట్టేసి అని దానికి పిల్లికి గంట కట్టేసింటారు. అది ఎవరైనా దొంగలు వస్తే అది కూడా పసిగట్టి అరుస్తుంది అనమాట. అర్థమైందా? పిల్లి ఉండడం వల్ల మనకు దొంగల వల్ల తెలుసుకుంటాము. దొంగలు ఎవరైనా వస్తే అలాగే ఎలుకలన్నీ తినేస్తుంది పిల్లి. పిల్లికి మనం పాలు పోస్తాం కదా, తాగుతుంది కదా, అన్నం వేస్తాం కదా, తింటుందా లేదా? అలాగే కుక్క కూడా మనము ఉండండి, కుక్కకి రోజు మనము అన్నం వేస్తాము, ఇంకేం చేస్తాము, మటన్ చికెన్ పీసులు తినవన్నీ కూడా దాన్ని చేస్తాము, తినేస్తుంది బాగా. చేపలు తింటే కూడా కొంతమంది చేపల చారు దాన్ని కూడా ముళ్ళు అంతా వేస్తే తినేస్తుంది కుక్క. ఎవరైనా దొంగలు వస్తే గట్టిగా వస్తుంది అది. అర్థమైందా? అవునా కాదా? కుక్క వల్ల మనకు ఉపయోగం ఏమి? దొంగలు పడుతుంది. ఏడన్నా మనం చేతి పోయినప్పుడు మన ఇంటికి వస్తుంది తోడుగా. మనం ఏడికి పోతే అది మన తోడుగా వస్తుంది. తోడుగా వచ్చి మన కాపలా కాస్తుంది కుక్క. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తా ఉన్నారు అనేది యజమాని గారు మనల్ని కాపాడడానికి అది భౌ భౌ భౌ. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే గట్టిగా వస్తుంది అది కుక్క. అవునా కాదా? అందుకని కుక్కల్ని కూడా మనము పెంచుకుంటాం అనమాట. అలాగే పిల్లలు ఇంకా పందుల్ని, చాలా మంది పందులను కూడా పెంచుకుంటున్నారు. పందులు పెంచుకొని ఇప్పుడైతే ఊరికి దూరంగా పెంచుకుంటున్నారు. ఆ పందుల వల్ల మనకు మెదడు వాపు జ్వరాలు వస్తాయి. అర్థమైందా? పందుల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు అని పెంచుకుంటున్నారు. అదేమి దూరంగా ఊరికి దూరంగా పెంచుకుంటారు. అర్థమైందా? అలాగే పిల్లలు గాడిదలు చూసారా మీరు? గాడిదలు ఎక్కువగా ఉప్పు మూటలు మోస్తాయి. చూసారు గాడిద ఎట్లా వస్తుంది? అని గాడిదలు వస్తాయి. అది గాడిదలకి కాళ్ళకి కట్టేసింటారు. ఎందుకంటే మనం గాడిదలకు పోయినామంటే ఎగిరి తన్నేస్తుంది మనం. అందుకని ముందర కాళ్ళకు కానీ వెనకాలకు కానీ గట్టి కట్టేసింటారు. ఆవు అది గాడిద ఉప్పు మూటలు ఎక్కువ బరువు మోస్తుంది అన్ని జంతువుల కంటే. ఏమన్నా గాడిద మూత మోస్తాడు అంటూ ఉంటారు పెద్దలు. గాడిద ఎక్కువ బరువుని మోస్తుంది. ముందు కాలంలో ఈ గుడ్డలు ఉతికే వాళ్ళు మూటలన్నీ కూడా కట్టి ఆపై దూరంగా పోయి ఉతికేదానికి గాడిద పైన మూటలు వేసుకుని వెళ్ళేవాళ్ళు. ఉప్పు మూటలు కూడా మోస్తుంది గాడిద. అర్థమైందా? ఎక్కువ బరువు మోసే గాడిదని మనం ఇంటి దగ్గర పెంచుకునేది చాలా మంది ఇట్లా బరువులు మోయడానికి. గాడిద పాలు కూడా తాగుతాం మనం. చిన్నప్పుడు మనకి మన అమ్మోళ్ళు పోసింటారు. రోగాలు రాకుండా మనకు జ్వరము, జలుబు, దగ్గు రాకుండా గాడిద పాలు మనకు తాగిచ్చింటారు. అర్థమైందా? గాడిద వల్ల ఎవరైనా అది కూడా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే గాడిదలు పెంచుకుంటే ముందర కాళ్ళతో తన్నేస్తుంది అది, ఎవరిని రాణించకుండా. అందుకు గాడిదలు ఎక్కువ మంది సాకుంటూ ఉంటారు. అలాగే ఎనుములు కూడా చాలా మంది సాకుంటున్నాం. ఎనుములు పాలు చిక్కగా ఉంటాయి, భలే ఉంటాయి టేస్ట్. ఎనుము పాలు, ఎనుములు ఎందుకు బర్రెలు ఎక్కువ పెంచుకుంటూ ఉంటాం ఇంటి దగ్గర. బాగా ఎక్కువైతే పాలు బాగా పిండి డిపోకి పోస్తే పాలు డబ్బులు బాగా వస్తాయి. ఎనుములు నల్లగా ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి, దానికి 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి. అర్థమైంది? ఎప్పుడు వానకైనా ఎండకైనా బర్రెలు ఓర్చుకొని ఉంటాయి. ఎప్పుడైనా పెద్దోళ్ళే ఏమన్నా ఎనుము లాగుండా ఉంటారులా, ఎనుము అన్నిటికీ ఓర్చుకుంటుంది అనమాట. ఎండకి, వానకి, చలికి, అన్నిటికీ. అలాగే పిల్లలు ఇవే
ఆవును తోలుకోపోతామా లేదా? బండి ఎద్దులు బండి తోలేదని ఆవును కట్టామా లేదా? ఎలుగులు కూడా కట్టచ్చు. ఎందుకంటే అవైతే బాగా కరెక్ట్గా ముందర మడక పెడితే దొరుకుతాయి. మనము పంటలు పండించుకోవాలంటే కూడా ఎద్దుల ద్వారా ఎలుగుల ద్వారా మనము కట్టి దున్నుకోవచ్చు. ఎవరు మాట్లాడతారు బంగారు? అలాగే పిల్లలు ఎద్దుల దగ్గరికి వెళ్ళకూడదు. మీరు కుమ్మేస్తావు ఈ కొమ్ములతో, మిమ్మల్ని దూరంగా ఉండాలి. ఎద్దుల దగ్గరికి వెళ్ళకూడదు మీరు, అర్థమైందా పిల్లలు? అలాగే ఇప్పుడు మీరు నేను చెప్పినవన్నీ కూడా రేపు అడగతాను, మీరు అందరూ చెప్పాలి. ఇవన్నీ నేను తెలుసుకున్నారా పిల్లలు? మీరు డొమెస్టిక్ యానిమల్స్ అంటే పెంపుడు జంతువులు, వైల్డ్ యానిమల్స్ అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్.